హలో మై డియర్ క్యూటీస్. యాక్చువల్లీ మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. ఈ రోజుతో కరెక్ట్గా 1 ఇయర్ అయింది మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అని నాకే షాకింగ్గా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం దాటొచ్చేసానా, ఓ మై గాడ్ ఇంత జర్నీ చేశానా అన్నట్లు అనిపిస్తుంది మనసుకి. ఈ వైటీ ఎలా స్టార్ట్ అయిందంటే, వన్ ఫైన్ డే మా రిలేటివ్స్లో ఒక బ్రో వచ్చి, అక్క నువ్వు పబ్జి స్టార్టింగ్లో ఆడేదానివి కదా, వై కాంట్ యూ స్టార్ట్ యూట్యూబ్ అన్నాడు. మన గేమ్ ప్లే ఎవరు చూస్తారులేరా, నాకేం రాదులే వద్దులే అన్నాను. అదే టైంలో యాక్చువల్లీ అక్కడే డాడీ ఉన్నారు. అది నేను అంత గమనించలేదు, బట్ డాడీ విని లేదు లేదు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నారు. ఇంకా డాడీ ఏదైనా చెప్పారంటే అది వెంటనే చేసిస్తా. సో అప్పటికప్పుడే మంచి జాబ్ ఉంటుండే. ఆ జాబ్ క్విట్ చేసేసి ఇంకా కరెక్ట్గా ఇదే రోజు వైటీ అనేది స్టార్ట్ చేశా. సో దట్స్ హౌ అద్విక గేమింగ్ వైటీ స్టార్టెడ్. ఫస్ట్లో ఈ లైవ్ అవి నాకు తెలీదు. జస్ట్ గేమ్ ఆడి రికార్డ్ చేసి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. అంటే లైక్ షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా అవి. అప్పుడు ఒక్కొక్క వీడియో వచ్చి అంటే చాలా ఎక్కువ, అంటే నాకు 1 వీడియో వచ్చి 7 అవర్స్ 8 అవర్స్ అలా పట్టేది. సో అలానే నా కష్టానికి తగ్గట్టు 7K 10K అలా కూడా రీచ్ వచ్చేదన్నమాట ఒక్కొక్క వీడియోకి. మీరు కావాలంటే వెళ్ళి నా షార్ట్ వీడియో స్టార్టింగ్లో చెక్అవుట్ చేయండి. సో అంటే ఇంకా డాడీకి అది ఎలా ఉండేదంటే చాలా మురిసిపోయేవాడు అనమాట. రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేవాడు, అరే మా బుడ్డమ్మ పెద్ద యూట్యూబర్ అలా ఇలా అని చెప్పి. తర్వాత 2 మంత్స్కి లైవ్ స్టార్ట్ చేశాను. నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ లైవ్కి సెకండ్ లైవ్కి వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలని డాడీ రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, అంటే బైక్ మీద వెళ్తారు కదా, ఆ వీడియోస్ పెట్టుకుని డేటాతో ఆన్ చేసి ఇంకా ఫోన్ జేబులో పెట్టేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. స్టిల్ రిమెంబర్, ఇద్దరం రోజు కౌంట్ చేసుకునే వాళ్ళం, ఈరోజు ఇంత వాచ్ అవర్ అంటే ఒక లైవ్ పెట్టేస్తే 24 అవర్స్ 48 అవర్స్కి క్యాలిక్యులేట్ అవుతుంది. అది యూట్యూబర్స్కి తెలుస్తుంది, సో స్ట్రీమ్ చేసే వాళ్ళకి. సో అలా ప్రతిరోజు మేము కౌంట్ చేసుకునే ఉండేవాళ్ళం అనమాట. ఈ రోజు లైవ్కి ఇంత వచ్చింది డాడీ, ఆ రోజు లైవ్కి అంత వచ్చింది, 2 అవర్స్ పెరిగినాయి, 3 వాచ్ అవర్స్ వచ్చినాయి, 4 వచ్చినాయి, ఇట్లా ప్రతిరోజు చాలా అంటే లైక్ లిటరల్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ కాకుండా ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక బెస్టీ లాగా నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. ఇన్ని వచ్చినాయి ఈరోజు, అన్ని వచ్చినాయి అన్నట్లు మాట్లాడుకునే వాళ్ళం. మీరు చెప్తే నమ్ముతారో లేదో నాకు తెలియదు గైస్. స్టార్టింగ్లో IQ Z7 Pro ఉండేది నా దగ్గర, అది ఒక్కటే మొబైల్ ఉండేది. నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ లైవ్ చేసినప్పుడు నాకు అసలు ఏం తెలీదు, చాలా కన్ఫ్యూజన్ అనమాట. సో టీవీలో చాట్ పెట్టుకుని లైక్ కింద కింద మాత్రమే కూర్చునేదాన్ని. నాకు అసలు మంచం మీద కంఫర్ట్ ఉండేది కాదు, సిగ్నల్ వచ్చేది కాదు. సో అలా కింద కూర్చుని ఆ టీవీలో ఉండేదంతా, అంటే చాలా చిన్న చిన్న వర్డ్స్ కనిపిస్తాయి కామెంట్స్, అంటే మీకు అందరికీ తెలుసు అది. సో ఆ కామెంట్స్ ఆ టీవీలో చూసుకుంటూ చాలా ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ నేను సఫర్ అయ్యాక డాడీ చెప్పారు, లైక్ నెక్స్ట్ మొబైల్ ఏమైనా చిన్నది తీసుకుందాం, సో నీకు కామెంట్స్కి ఒక ఫోను, దీనికి ఒక ఫోన్ ఉంటే బెటర్ కదా, అప్పుడు నువ్వు చదవగలవు కదా అన్నట్లు. కొన్నిసార్లు అయితే ఆయన మొబైల్ కూడా ఇంట్లో వదిలేసి మరీ వెళ్ళేవాడు, లైక్ ఈరోజు లైవ్ చేస్తావు కదా. ఆ తర్వాత చాలా చిన్న మొబైల్ ఒకటి తీసుకున్నాం. ఆ చిన్న మొబైల్లో కామెంట్స్ చూసుకుంటూ ఆ, మీకు తెలుసా, నేను స్టార్టింగ్లో లైవ్ చేసింది 15 MBps స్పీడ్ నెట్తో. చాలా బఫరింగ్ వచ్చేసేది, చాలా ల్యాగ్ అయిపోయేది గేమ్, సౌండ్ వినపడేది కాదు. అప్పుడు గ్లిప్ పద్దాక ఆగిపోయేది, గ్లిప్ యాప్లో చేసేదాన్ని. అండ్ ఇంకా చాలా యాప్స్, దానిలో టీమ్మేట్స్ వాయిస్ వస్తేనేమో వీళ్ళ వాయిస్ రాదు. సో అలా మైక్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ వీళ్ళతో మాట్లాడినప్పుడు టీమ్మేట్స్ వాయిస్ మిస్ అయ్యేది, టీమ్మేట్స్తో మాట్లాడినప్పుడు ఇలా యూట్యూబ్ వ్యూయర్స్ ఇది మిస్ అయ్యేది. సో అలా 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 జర్నీ అనేది స్టార్ట్ చేసుకుంటూ, నిజంగా నాకు అనిపిస్తుంది ఈరోజు ఆ, అదే చిన్న ఫోన్ నుంచి IQ 13 తీసుకున్నాను. IQ 13 నుంచి ఐప్యాడ్కి షిఫ్ట్ అయ్యాను. ఐప్యాడ్ నుంచి ఇప్పుడు ల్యాపేలో స్ట్రీమ్ పెట్టుకునేంత వరకు మనం వచ్చామంటే ఎంత ప్రోగ్రెసివ్గా. అండ్ అప్పుడు స్టార్టింగ్ 15 MBps, తర్వాత 50 MBps, ఆ తర్వాత ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ 100 MBPsతో చేస్తున్నా. నిజం చెప్పాలంటే నా గేమ్ కనీసం అంటే కనీసం, ఫ్రాంక్లీ స్పీకింగ్ నా గేమ్ అస్సలు రాదు. స్టార్టింగ్లో పబ్జిలో సీజన్ 2 నుంచి ఆడేదాన్ని, అంటే బ్యాన్ అయ్యే వరకు.
పబ్జి మనకి ఇండియాలో బ్యాన్ అయ్యే వరకు ఆడాను. కానీ ఎలా అంటే క్యాంప్ చేయడం, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, లైక్ అంతే ఇంకా లైక్ టీమప్ అవ్వడం, ఎవరైనా తెలుగోళ్ళు కనిపిస్తే వాళ్ళని ఏమని అనడం. సో చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండేదాన్ని. కానీ అసలు ఈ గేమ్ సెన్స్ ఏంటి, గైరో ఏంటి, సెన్సిటివిటీ ఏంటి, నేడ్స్ ఎలా త్రో చేయాలి, ఎనిమీని ఎలా స్పాట్ అవుట్ చేయాలి, ఇవేం తెలిసేవి కాదు. ఎలా అంటే ఏదో సరదాగా ఫన్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో ఏదో ఆడుకోవాలన్నట్లు ఆడుకునేదాన్ని తప్ప నిజంగా ఇవన్నీ తెలీదు. అండ్ స్టార్టింగ్లో ఇది నాది ఎలా అంటే స్టార్టింగ్లో నన్ను ఫాలో అవుతున్న అంటే ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా బాగా తెలుసు. అసలు ఏం తెలియకుండా గేమ్ ఆడినప్పటికీ 4500 ప్లస్ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తున్నారు. జస్ట్ బికాస్ ఎలా అంటే నేను చాలా కోప్పడ్డాను, చాలాసార్లు తిట్టాను. బట్ స్టిల్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఒక మన ఇంట్లో అమ్మాయి, మన ఇంట్లో ఆడపిల్ల అనుకుని లైక్ మీ ఫ్యామిలీ మెంబర్లో ఒక అమ్మాయిగా నన్ను ట్రీట్ చేసి, ఒక పర్సన్గా ట్రీట్ చేసి ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఎలోన్గా మొదలైన అడ్వికాకి ఇంతమంది ఫ్యామిలీ ఉంటుంది అనేది కలలో కూడా నేను నిజంగా ఊహించలేదు. అండ్ నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ 100 ఉన్నప్పుడు మా నాన్న నన్ను చాలా పెద్ద యూట్యూబర్ అని చెప్పేవాడు. కరెక్ట్గా నా ఛానల్ 400 అండ్ 500కి వెళ్ళినప్పుడు తను నాతో లేరు. అండ్ ఈ వైటీ స్టార్ట్ చేశాకే ఒక 1 మంత్కి నానమ్మ చనిపోవడం, ఒక అంటే నానమ్మకి డాడీకే ఎంతో గ్యాప్ లేదు, విత్ ఇన్ 10 డేస్లోనే. అంటే నానమ్మ ఒక 2 మంత్స్ ఐ థింక్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్లో చనిపోవడం, అదే 3 మంత్స్లో డాడీ చనిపోవడం. ఎలా అంటే సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్లు మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అవ్వడం, ఆ తర్వాత ఇవన్నీ నెట్ అవన్నీ మార్చుకోవడం, ఇలా చాలా వరకు అయిపోయింది. లైక్ అదొక సాడెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు నా లైఫ్లో. అండ్ అంటే కానీ 400 అప్పుడు నాతో ఉన్నారు, కానీ ఇప్పుడు 4500 మెంబర్స్ అంటే ఒక 100 అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు కదా, ఇప్పుడు ఉంటే ఎంత బాగుండేది, నా సక్సెస్ చూడకుండానే వెళ్ళిపోయారు ఏంటి అన్నట్లు చాలా ఏడుస్తాను. అదొక నా లైఫ్లో ఇంకా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అండ్ అసలు అంటే ఆయన చనిపోయిన 14th డే యాజ్ యూజువల్గా లైవ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నిజంగా గివప్ ఇచ్చేద్దామని అనుకున్నాను. ఆ, అప్పటికే చాలా హేట్రెడ్ ఉండేది నా మీద. అండ్ చాలా వరకు నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు నా మీద, లైక్ ఈ అమ్మాయి ఇలాంటిది అలాంటిది అది ఇది అని చెప్పి. అలా అని మొత్తం నెగిటివే ఉన్నారా అంటే లేదు లేదు. నాకు వైటీ ఒక ఫ్యామిలీని ఇచ్చింది, నా అనుకున్న వాళ్ళని ఇచ్చింది, తమ్ముళ్ళని ఇచ్చింది, అన్నయ్యలని ఇచ్చింది, చెల్లెలు అక్కలు అలా అందరూ నా అనుకునే వాళ్ళని. నాకు అదే అనిపిస్తుంది, డాడీ ఇందుకేనేమో ఒంటరిగా అయిపోతాననేమో నాకు ఈ వైటీ అనేదాన్ని ఇచ్చారేమో అని. సో అన్నీ ప్రతిదీ నన్ను గైడ్ చేస్తారు, కరెక్ట్ చేస్తే అదే రాంగ్ చేస్తే కరెక్ట్ చేస్తారు, మిస్టేక్ చేస్తే లైక్ అలా కాదమ్మా ఇలా అని ఓపిక్గా చెప్తారు, అన్నీ అన్నీ ప్రతిదీ. అండ్ ఐ నో డాడీ చనిపోయినప్పుడు నాకు నా వైటీ ఎంత, వైటీ టీమేజీ ఫ్యామిలీ, నాతో ఉన్న నా వైటీ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇచ్చారో ఐ నో, ఐ నో. అండ్ ఇంకోటి, నిజంగా చాలా థ్యాంక్ఫుల్ అని చెప్పుకోవచ్చు. నేను చాలా ఒక పర్సన్ అని కాదు, ఒక పర్సన్ నేమ్ అయితే నేను మెన్షన్ చేయను, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హార్ట్ఫుల్గా నా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. నన్ను నిజంగా చెప్పాలంటే చాలా భరించారు. నాకు నిజంగా చాలా అంటే తింగర్ది అంటారు చూడు, నిజంగా అలానే. బ్రెయిన్ అస్సలు ఎక్కువ ఉండదు, ఎక్కువ పని కూడా చేయను, ఎక్కువ దాన్ని వాడను కూడా. అయినా కానీ నా పిచ్చినంతా భరిస్తూ నాతోనే స్టిల్ ఇప్పటి వరకు ట్రావెల్ అవుతున్నారంటే నిజంగానే సాహసం అని చెప్పాలి. అసలు అంటే స్టార్టింగ్లో కూడా చాలామంది బాట్‌దానా అది ఇది అని కామెంట్స్ పెడితే చాలా బాధ వచ్చేసేదనమాట, ఏంట్రా బాబు అన్నట్లు. బట్ ఇప్పుడు ఆ బాట్ అడ్వికానే కాంక్రర్కి వెళ్ళింది, ఆ బాట్ అడ్వికానే ల్యాప్టాప్ కొనుక్కోగలిగింది. అంటే ఇదేదో ప్రౌడ్గా నేను చెప్పట్లేదు, నిజంగా నేను చాలా డౌన్ టు ఎర్తే ఫీల్ అయ్యి చెప్తున్నాను. ఏంటంటే ఇది నా ఒక్కదాని సక్సెస్, ఓన్లీ జస్ట్ అడ్వికా అని కాదు, నాతో ట్రావెల్ అయ్యి నాతో ప్రజెంట్ ఉన్న, నాతో ఫ్యూచర్లో ఉంటున్న ప్రతి ఒక్కరి సక్సెస్ కూడా.
మీరు లేకపోతే నిజంగానే అడ్విక లేదు, ఉండదు. మీరిచ్చిన బూస్టే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఈ 1 ఇయర్ ఆఫ్ జర్నీలో ఎన్నో అప్స్ చూశాను, ఎన్నో డౌన్స్ చూశాను, హైస్ చూశాను, లోస్ చూశాను. చాలామంది హేటర్స్ రావడం, బాట్ దానా ఏం గేమ్ ప్లే నీది అనడం, దానివల్ల మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోవడం. ఇలా ఒకటి కాదు, నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేసేవాళ్ళు చాలా. అలా బాట్ వాచింగ్ పెట్టేవాళ్ళు ఈవెన్ టిల్ టుడే కూడా పెడుతూనే ఉన్నారు. వాళ్ళకి నేనేం చేశాను అనేది నాకు నిజంగా తెలీదు. బట్ ఈవెన్ దో ఎన్నైనా కానీ రానివ్వు, బట్ ఇట్స్ ఓకే, మీరు నాతో ఉన్నారు కాబట్టి నేను ఏదైనా ఐ కెన్ డూ, ఐ కెన్ గో త్రూ ఇట్. అండ్ ఇంకోటి చెప్పాలంటే బేసిక్గా మా నెట్ మా ఊరు కదా, ఇది పల్లెటూరు. సో ఇక్కడ కరెంటు పోయినప్పుడల్లా ఏడ్చేసేదాన్ని అనమాట, లైవ్ మధ్యలో పోతుంది ఏంటి అని చెప్పి. అంత అంత సెన్సిటివ్ ఇట్ హార్ట్ నేను. అలా బాధపడుతూ ఉండేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఆ కరెంట్ అవి తగ్గించడం, యూపీఎస్కి అప్గ్రేడ్ అవ్వడం, ల్యాప్టాప్ తీసుకోవడం, ల్యాపే త్రూ స్ట్రీమ్ చేయడం, ఇలా చాలా వరకు చేంజ్ అనేది అయితే వచ్చింది, ఖచ్చితంగా చెప్పగలను అది. ఏం రాకుండా గేమ్ ఆడితేనే ఇంతమంది సపోర్ట్ చేశారు, నన్ను నమ్మారు. ఇప్పుడిప్పుడే గేమ్ ప్లే కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. లైక్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఇప్పుడు నాక్ చేయడం, కిల్స్ చేయడం, లైక్ నెట్స్తో నాక్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నాను. మీరు చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు, ఈవెన్ నాకంటే కూడా ఎక్కువగా మీరే ఎగ్జైట్ అవుతున్నారు. ఓపీ జీజీ తోపుతురు అన్నట్లు. నేను అప్పుడు చాలా బ్లష్ అవుతాను, మీకు చెప్పను కానీ. అలా చేస్తున్నారు అంటే నేను ఇంకా మీకోసం కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి నాకు అయినంత వరకు నేను ట్రై చేస్తాను గైస్. అండ్ మీకు క్లారిటీతో పాటు కంటెంట్ ఇవ్వడం, క్వాలిటీ ఇవ్వడం నా మెయిన్ ఎయిమ్. అదే ప్యాషన్తోనే ఇప్పుడు నేను నిజంగా ల్యాప్టాప్ ఎఫర్ట్ చేయలేను నా సిచ్యువేషన్ని బట్టి. బట్ ఈవెన్తో నేను ఇవన్నీ ఎందుకు చేశానంటే మీకు క్వాలిటీ ఇవ్వాలి, ప్లస్ కంటెంట్ కూడా ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతోనే. ఇంకా వైటీ అనేది నాకు ఒక ప్యాషన్లా మారిపోయింది. ఇంకెలా అంటే యూట్యూబర్ అవ్వాలి, డాడీ డ్రీమ్ నెరవేర్చాలి, డాడీ గోల్ రీచ్ అవ్వాలి, ఇలా ఇదంతా కూడా ఓన్లీ అడ్విక వల్ల అయితే కాదు. అడ్వికాకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ వల్ల, మీరంతా ఇంట్రెస్టెడ్గా చూడటం వల్లే నేను ఇంత ప్యాషనేట్గా ఏదైనా చేయగలుగుతున్నా. డైలీ కష్టపడుతున్నా, ట్రైనింగ్ గ్రౌండ్స్లో ప్రాక్టీస్ చేస్తున్నా, అన్నయ్య వాళ్ళు నేర్పిస్తున్నారు, థ్యాంక్స్ ఫర్ దట్. ఇంకా మీకోసం ఇంకా ఇంప్రూవ్ అవుతా, ఇంకా గేమ్ నేర్చుకుంటా, నా 100% ఎఫర్ట్స్ అన్నీ పెడతాను. అండ్ అలానే మీకు ఒక విషయం చెప్పాలి, 5K అవ్వగానే మన ఛానల్లో మనం గివ్ అవేస్ ఇద్దాం, ఓకేనా? ఇక్కడ నుంచి టోర్నమెంట్స్, గివ్ అవేస్ లాంటివి చిన్న చిన్నవి కండక్ట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ గైస్. ఇంకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇప్పటి వరకు నన్ను ఇంతగా మీరు సపోర్ట్ చేశారు, మీ లవ్ ఇచ్చారు, ప్రతిదీ కూడా అన్ని విషయాల్లో. లైక్ నాకు చాట్లో హేటర్స్ వచ్చినా కూడా మీరు వాళ్ళని కూడా తిట్టేస్తారు, అరే అడ్వికాని ఏమైనా అంటారా అన్నట్లు. లైక్ అది కూడా. అండ్ ఇంకోటి, నిజంగా డాడీతో ఉన్నట్లు అనిపిస్తుంది గైస్ చాట్కి. అందుకే ఒక్కరోజు రాకపోయినా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్కరోజు కూడా లైవ్ పెట్టకుండా నేను లేను, అన్లెస్ అంటిల్ ఆ నెట్ ఏమైనా డిస్టర్బ్ అయితే తప్ప. ఎవ్రీడే లైక్ నాకు ఎలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, అరే మనోళ్ళు ఉన్నారు కదా అన్నట్లు. ఈ వర్చువల్ వరల్డ్లో నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి బ్యాక్ ఎండ్లో ఇంత నా కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనుకోవడం నిజంగా నా లక్. అండ్ మీరు అనుకున్న దానికి, అలాగే డాడీ అనుకున్న గోల్కి కూడా చాలా త్వరగా రీచ్ అవుతాను, నా ఎఫర్ట్స్ ఇస్తాను. అలానే మీ సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. సో యూ గైస్, మన ఛానల్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. సో హ్యాపీ ఫర్ దట్. సో మీరు ఏంట్రా ఇంత పెద్ద వీడియో పెట్టింది అడ్విక ఈరోజు అనుకోకుండా మొత్తం చాలా ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి అడ్విక గేమింగ్ వైటీ. అంతే గైస్, ఇంకేమైనా మర్చిపోతే తర్వాత చెప్తానే నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.